లాంచల్లోని జాలే, బిస్పీ, క్యోటి, దర్భంగా స్థానాల్లో మజ్లిస్ పోటీకి దిగుతుందని మజ్లిస్ అధినేత ఓవైసీ ఇప్పటికే ప్రకటించారు. జాలే అసెంబ్లీ స్థానంలో గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఉంది. ఈ స్థానంలో మజ్లిస్ పోటీకి దిగితే కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి మరోసారి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. బిస్పీ స్థానంలో బీజేపీ, ఆర్జేడీ బలంగా ఉన్నాయి. మజ్లిస్ పోటీకి దిగితే ఆర్జేడీకి మరోసారి ఓటమి తప్పేలా లేదు. క్యోటి స్థానాల్లోనూ బీజేపీ, ఆర్జేడీ బలంగా ఉన్నాయి. మజ్లిస్ పోటీకి దిగడంతో మరోసారి ఆర్జేడీకి ఆశాభంగం తప్పదు. దర్భంగా అసెంబ్లీ స్థానాల్లో 2005 నుంచి బీజేపీ అప్రతిహత విజయాలు సాధిస్తోంది. ఆర్జేడీ వరుసగా 2 స్థానాలకు పరిమితమవుతోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పరిస్థితి ఉందనే అంచనాలు వెలువడుతున్న సమయంలో మజ్లిస్ రంగంలోకి దిగడంతో ముస్లిం ఓట్లు మజ్లిస్, ఆర్జేడీ మధ్య చీలడంతో మరోసారి బీజేపీ విజయం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా బీహార్ ఎన్నికలు బీజేపీకి మరో విజయాన్ని అందించడం పక్కాగా కనిపిస్తోంది. త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సైతం బీహార్ ఎన్నికల ప్రభావం బలంగా ఉండే అవకాశం ఉంది. బీహార్ ఫలితాలపై మమతా బెనర్జీ భవిష్యత్తు